గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభువుతో అనే ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వందనాలు నాయనా. ఈ సమయాన మీ మాటలు వినాలని ఎంతమంది అయితే ఆసక్తితో మరి దేవా నాయనా ఎదురు చూస్తున్న వారిగా ఉంటున్నారో వారందరితో మీరు మాట్లాడమని, దేవా ఆత్మీయంగాను విశ్వాసంలోనూ అభివృద్ధి పరచమని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. నిన్నటి దినాన ప్రేమ అనే ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రేమ అనే ఆత్మ ఫలాలో ఒక అంశమైన ప్రేమ, దానికి కన్ను అన్నదాన్ని మనము బేస్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే కంటికి కనబడుతూ ఉంటున్న సహోదరుని ప్రేమించిన వాడు కంటికి కనబడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తాడు, ఒకవేళ అలా ప్రేమిస్తున్నానని చెప్తే అబద్ధం ఆడుతున్నాడు అని అర్థము అని నిన్నటి దినాన మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ దినాన మరి ఆత్మ ఫలములో రెండవ అంశమైన సంతోషము అన్న దాని గురించి మనము వినబోతా ఉన్నాం. దానికి ముందుగా మూల వాక్యంగా మనము రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం నిన్న దినాన మనం చదువుకున్న వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. మన అవయవాలలో పాపేచ్ఛలు కార్యసాధకములై ఉన్నాయి ఇంతకు ముందు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయనలో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన కుమారులముగా కుమార్తెలముగా ఇప్పుడు మన అవయవాలు పాపేచ్ఛలకు కార్యసాధకాలుగా ఉండకూడదు. అందుకనే మొట్టమొదటిగా నిన్న దినాన్ని మనం చూస్తున్నాం, మనం ప్రేమించే వారంగా ఉండాలి. కంటికి కనబడుతున్న ప్రతి ఒక్కరిని మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఈ దినాన సంతోషము అన్న దాని గురించి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉన్నారో అలాంటి వారు మరి ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారిగా ఉండాలి. ఏ విషయంలో కూడా మరి దిగులు పడుతున్నట్టుగాను, ఏ విషయంలో కూడా కలత చెందుతుంటున్నట్లుగాను, ఏ విషయంలో కూడా మరి బాధతో ఉంటున్నట్లుగాను కాకుండా దేవుణ్ణి ఎరిగిన వారు సంతోషముతో ఉండవలసిన వారిగా ఉన్నారు. సో మన యొక్క నోటి విషయంలో అయినా సరే, మన యొక్క గొంతు విషయంలో అయినా సరే మనము ఏ రీతిగా సంతోషంగా ఉంటున్నామో అందరికీ తెలిసిపోతుంది కదా. మనం మాట్లాడే మాటలను బట్టి, ఏంటి ఈరోజు నువ్వు చాలా డల్గా ఉంటున్నావే, నీ మాట అంతా హుషారుగా లేదే, ఏదైనా బాధగా ఉందా, మన ముఖం చూస్తున్నా మన మాట వింటున్నా చాలా మందికి మరి సందేహం కలుగుతూ ఉంటది. కాబట్టి మనము ఎప్పుడూ కూడా మంచిగా అంటే చక్కగా మాట్లాడగలిగే వారంగా ఉండాలి. ఎప్పుడూ కూడా సంతోషముతో మాట్లాడగలిగే వారంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉండగలిగే వారంగా ఉండాలి. 96వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. 1వ వచనంలోనే, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి అన్నమాట. సో దేవుడు గడు అంటున్నాడు, మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండండి. మరలా చెప్తా ఉన్నాను, ఆనందించండి అన్న మాటలు మనం చదువుకున్నటివే, మనకు తెలిసినటివే. సో ఇక్కడ కూడా మీరు ఎప్పుడు కొత్త కీర్తన పాడేవారిగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా కొత్త కీర్తన పాడేవారిగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఉల్లసించే వారిగా ఉండాలి. ఉత్సాహంతో మీరు స్తుతిగానములు చేసేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయనను ఎరిగిన మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ప్రతి దినము కూడా కొత్త కీర్తన పాడేవారంగా మనం ఉండాలి. కాబట్టి మనకుంటున్న నోటితో మనం ఎలాంటి కీర్తన పాడగలుగుతా ఉన్నాం, ఏ విధమైన సంతోషదాయకమైన మాటలు మాట్లాడగలుగుతా ఉన్నాం, ఏ విధమైన ఉల్లాసదాయకమైన లేకపోతే ఉత్తేజపరిచే విధంగా మనం మాట్లాడుతూ ఉంటున్నాం అన్న విషయాన్ని మనము ఉదయకాల సమయంలో
అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ప్రేమ అనే విషయంలో కన్ను గురించి మనం ఆలోచన చేసాం. సంతోషం అనే విషయంలో మన యొక్క నోటిని గురించి మనం ఆలోచన చేయబోతా ఉంటున్నాం. మనం సంతోష గానం చేసే వారంగా ఉంటున్నామా, లేకపోతే ఇదే నోటితో దేవునికి అవమానకరంగా, దేవునికి అవమానం తెచ్చే విధంగా మనము మాట్లాడే వారంగాను, ప్రవర్తించే వారంగాను ఉంటా ఉన్నామా? సో మన అవయవము ఏ విధమైన ఫలాన్ని ఫలిస్తా ఉంది అన్నది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము పరీక్షించుకొని, ఒకవేళ మన నోటి వెంపటి నూతన కీర్తన, సంతోష గానము, కొత్త కీర్తన రాకుండా మన నోటి వెంబడి బూతులు, అబద్ధాలు, మోసకరమైన మాటలు, లేకపోతే అవమానకరమైన మాటలు, ఎదుటి వారిని కించపరిచే మాటలు, ఇలాంటివి ఒకవేళ వస్తూ ఉన్నట్లయితే మన అవయవములు ఇంకా కూడా పాపేచ్ఛలకు కార్యసాధకములుగా ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తెరగాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ నోరు ఏ విధమైన ఫలాన్ని ఫలించడానికి కార్యసాధకంగా ఉంటుందో పరీక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంటా ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో పరీక్షించుకుందాము. దేవునికి ఎప్పుడు కూడా మహిమ తెచ్చే వారంగా, సంతోష గానము మనం చేసే వారంగా, కొత్త కీర్తన పాడే వారంగా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. ఆయన చెప్పినట్లుగా సంతోషంగా ఉండాలి, అలాగే ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా ఆనందకరంగా ఉండాలి. కాబట్టి ఈ విధమైన సంతోషము అలాగే ఆనందము మనం కలిగి ఉండాలని, మనం ఎప్పుడు కూడా నూతన కీర్తన, కొత్త కీర్తన మనం పాడేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. కొత్త కీర్తన పాడే విధంగా మా నోటిని మేము వాడడానికి సహాయించి, ఏ అబద్ధానికో, మోసానికో, నైనా ఇతరమైన కార్యాలకు మా నోటిని మేము ఉపయోగించుకుందాం. అయ్యా, మిమ్మల్ని స్తుతించేటట్టుగా, మిమ్మల్ని గణపరిచేటట్టుగా, మీ నామాన్ని మహిమపరిచేటట్టుగా మా నోరు వాడబడగలిగేటట్టుగా సహాయం చేయమని నీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్తాను. సంతోష గానము దేవానన్న మేము చేయగలిగేటట్టుగా చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వెళుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.